అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఓట్కూరు దళితులపై మైనింగ్ మాఫియా పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి, దళితులు ఆక్రమణలో గల ప్రభుత్వ భూములకు యాజమాన్యం హక్కు కల్పించాలని, భూస్వాముల ఆధీనంలో ఉన్న సర్వే నంబర్ 356, 359 గల 400 ఎకరముల ప్రభుత్వ భూములను ఆక్రమణలకు తొలగించి దళితులకు ఇతర పేదలకు పంచాలని డిమాండ్ చేస్తూ సైదాపురం మండలం ఊట్కూరు గ్రామ దళితులు బుధవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరవధిక ధర్నా 5వ రోజు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన ధర్నాను ఉద్దేశించి అఖిల భారత రైతుల కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలల్లో దళితులపై అక్రమ కేసులు, పోలీసులు వేధింపులు, భూ ఆక్రమణలు, అధికార పార్టీ అండదండలతో యథేచ్ఛగా కొనసాగుతున్న వాటిని అరికట్టడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. ఈ నేపథ్యంలో ఊట్కూరు గ్రామంలో వెంకటకృష్ణ మైనింగ్ కంపెనీకి గ్రామ సర్వే నంబర్ 359 P1లో 60 ఎకరముల ప్రభుత్వ భూమిని మైనింగ్ లీజ్ కొరకు అప్లై చేసుకున్నారన్నారు. ఇంకా ఈసీ కూడా పెండింగ్లో ఉందన్నారు. ఈ క్రమంలో ఇదే సర్వే నంబర్ 359 P2లో 50 ఎకరములు ప్రభుత్వ భూమిని దళితులు ఆక్రమించి చదును చేసి వ్యవసాయం చేసుకునే క్రమంలో మైనింగ్ మాఫియాకు సైదాపురం తహసీల్దార్ తొత్తుగా మారి ఎలాంటి అనుమతులు లేకుండా ఉన్న దళితుల ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములను వెంకటకృష్ణ మైనింగ్ కంపెనీకి అప్పగించడం వల్ల మైనింగ్ మాఫియా పోలీసుల ద్వారా తీవ్రమైన ఒత్తిడి చేసి దళితులపై అక్రమ కేసులు పెట్టించారన్నారు. అదే సర్వే నంబర్ గల ప్రభుత్వ భూమిలో భూస్వాములు పెత్తందారులు అక్రమంగా 10 ఎకరముల చొప్పున ఆక్రమణ చేసిన వ్యవసాయం చేస్తుంటే ఆక్రమణదారులపైన ఎలాంటి కేసులు కానీ నిషేధ బోర్డులు కానీ పెట్టలేదన్నారు. తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి మైనింగ్ మాఫియాకు తొత్తుగా మారిన సైదాపురం మండల తహసీల్దార్ వారిపై చర్యలు తీసుకొని దళితులపై మైనింగ్ మాఫియా పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసి దళితుల భూములకు యాజమాన్య హక్కు కల్పించాలని, సర్వే నంబర్ 359, 356 నందు గల 400 ఎకరముల ప్రభుత్వ భూముల ఆక్రమణలను జిల్లా సర్వేయర్ ద్వారా సర్వే చేసి ఆక్రమణను తొలగించి భూస్వాములు పెత్తందరుల ఆక్రమణలో గల ప్రభుత్వ బంజర మిగులు పోరంబోకు భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని భూమి లేని నిరుపేదలకు భూమిని పంచి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భారత కార్మిక సంఘాల సమైక్య జిల్లా అధ్యక్షుడు కె రమేష్, ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు బి మమత, ఏ నాగమణి, ఎం వెంకటరామనమ్మ, అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు పి కోటయ్య, పి శ్రీను, ఏ హరిబాబు, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ పేదలు కడుపు కొడతా ఉన్నారు. తక్షణమే జిల్లా కలెక్టర్ ఆదేశాలు అమలు చేయాలని ఇవాళ మేము ఈ రాస్తారో కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉన్నాం. అలా ఈ రాస్తారో భక్తి చేయాలో ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయితే చట్టపరంగా మాకు హక్కును మేము ఉపయోగించుకుంటున్నాం. ప్రధానంగా ఈ గత 5 రోజుల నుండి ఇక్కడ ప్రజలు
నిర్వధిక ఆందోళన కార్యక్రమం కొనసాగిస్తూ ఉన్నారు. కానీ భూస్వాములు కొమ్ముగాస్తా ఉంటారు. ఈ నేపథ్యంలో గత్యంతరం లేక కాబట్టి అంతిమంగా 350 గల ఆక్రమణ తొలగించి పంచాయతీ వరకు ఈ ఉద్యమ మరొకసారి భూమిని స్వాధీనం చేసుకుంటామని చెప్పని ఈ రాష్ట్రంలో మీరు ఎన్ని కేసులు దడుచుకునే పరిస్థితి లేదు. చట్టపరంగా చట్టరాజ్య ముందుగా అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కార్యవర్గం నుండి విప్లవాభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం. 75 స్వతంత్ర భారతదేశంలో ఇవాళ అంబేద్కర్ రాజ్యాంగం కలిసి హక్కులు ఏదైతే ఉన్నాయో అందులో ప్రధానంగా భూమిని ఆక్రమణ చేసుకున్న పట్టా పొందు హక్కు అనేది ఈ దేశంలో ప్రధానమైనది. ఎందుకంటే ఈ దేశంలో భూమితో దళితులు, పేదలు, ఇతర కులాల యొక్క జీవన విధానం ముడిపడి ఉంటుంది. ఆ భూమి కోసం గత 2 నెలల నుండి ఊటుకూరు గ్రామంలో 359 సరుకులు 173 ఎకరాల ప్రభుత్వ భూములను, అదేవిధంగా 356 గల 215 ఎకరాల మేతపురం భూములను భూస్వాములు, రాజకీయ నాయకులు, పెత్తల్దారులు అక్రమంగా వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు. ఎంఆర్ఓ కార్యాలతో తిరిగి నిరసన చేసి ఇప్పుడు 5 రోజుల నుండి ఎంఆర్ఓ కార్యాలయం వద్ద నిర్వధిక ఆందోళన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ రోజుకి 5వ రోజు కొనసాగుతా ఉంది. అయితే ఆ భూముల మొత్తం కూడా పేదల పంపిణీ చేయాలని గత 2 నెలలుగా పోరాటం చేస్తూ ఉంటే దాని మైనింగ్ హ్యాండ్ ఓవర్ చేసింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న దళితులు మరి ప్రభుత్వ భూమిని 50 ఎకరాల భూమిని ఆక్రమణ చేసుకొని చుట్టుపుట్ట తొలగిస్తే ఆ భూమిలో ఉన్నటువంటి పేదల మీద ఇవాళ తీవ్ర ఒత్తిడి చేసి రెండోది మైనింగ్ మాఫియా కొమ్ముగా మీద కేసులు పెట్టున్నారు. వేధింపులు మరి వైపుల అధికార పార్టీ నాయకులు ప్రధానంగా ఈరోజు ఆ గ్రామంలో మైలు పనిచేసుకున్న పరిస్థితి కూడా ఇవాళ పేదలు లేకుండా చేశారు. మరి ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఇవాళ మేము సూటు కడతా ఉన్నాం. మరి 359 గల సర్వే నంబర్లు 173 ఎకరాలు 23 రిలీజ్ రద్దు అయిపోతే మరి ఆ భూమిలో ఇతరులు ఆక్రమణ చేసుకుని వ్యవసాయం చేస్తూ ఉంటే వాళ్ళకి మీద కేసులు పెట్టకుండా వాళ్ళని అరెస్ట్ చేయకుండా మరి అడుగుకోవడం ఈరోజు రైతు కూలీ సంఘం తరఫున మేము సూటిగా ఇవాళ ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు కేవలం ఒక మండల మేజిస్ట్రేట్గా కాకుండా అక్కడ నుండి ఊటుకూరు తిరిగి వెంకటకృష్ణ మైనింగ్ మాఫియాకు ఒక ఏజెంట్గా ఉన్నారు. మరి ఇవాళ మేము అఖిల భారత రైతు కూలీ సంఘంగా కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వధిక కలెక్టర్ కార్యాలయం డీజిల్ కోసం తగలబెట్టుకుంటాను అన్నమాట. సైన్ కార్డు వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు ఎస్ఐ అందరి కోసం? కానీ ఏం కరెక్ట్ కదా, నీకు అందరు కరెక్ట్ మీరు భూమి కోసం 3 నెలలు ఎదుగుతుంటున్నాం. భూమి లేని పేదోళ్ళు మండల వాళ్ళు
పడలేదా? పెళ్లి పేపర్ తీస్తాయా? డిపి పోలయ్య, అఖిల భారత రైతు కూలీల సంఘం జిల్లా అధ్యక్షులు.
ఈరోజు ఎంఆర్ఓ కార్యాలయాన్ని దిగ్బంధం చేసి మరి ఒట్కూరు గ్రామంలో ఉన్నటువంటి 356, 359 గల 400 ఎకరాల ప్రభుత్వ భూముల్ని మొత్తం కూడా భూస్వాములు, పెత్తందారులు, రాజకీయ నాయకులు భూముల రైతాంగం మొత్తం ఆక్రమణ చేసుకుంటారు. ఈ భూములు మొత్తం కూడా ఆక్రమణ తొలగించి భూములే నిరుపేదలకు ఇవ్వాలని చెప్పని గత 2 నెలలుగా కలెక్టరు, ఆర్డీఓ, ఎంఆర్ఓ మరి వినతి పత్రాలు ఇచ్చి ధర్నాలు చేసి మరి ఇవాళ వినతి పత్రాలు ఇచ్చి ఉన్నాం. మరి వెంటనే జాయింట్ కలెక్టర్ గారు స్పందించి ఊటుకూరు గ్రామంలో ఉన్నటువంటి 359, 356 గల 400 ఎకరాల ప్రభుత్వ భూముల్ని తక్షణమే ఆక్రమణ తొలగించి ఆ గ్రామంలో ఉండే నిరుపేదలు ఎవరు ఉన్నారో వాళ్ళు ఒక జాబితాను తయారు చేసి భూపంపిణీ కార్యక్రమానికి మొత్తం కూడా సంసిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేస్తే మరి ఇక్కడ సైదాపురం ఎంఆర్ఓ గారు మైనింగ్ మాఫీకి ఏజెంట్గా వ్యవహరిస్తూ భూస్వాములు కొమ్ము కాస్తూ మరి అదే ఆ భూమిని మొత్తం కూడా ఎలాంటి అనుమతులు లేనటువంటి భూమిని మైనింగ్ వాళ్ళకి అప్పచెప్పారు. దీంతో మేము గత నెల ముందు భూ ఆక్రమణ చేసి మరి చెట్టు పొద్దులు సదనం చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి మైనింగ్ మాఫియా పోలీస్ ద్వారా తీవ్రమైన ఒత్తిడి తీసి మా మీద అక్రమ కేసులు పెట్టారు. మరి ఈ అక్రమ కేసులు తొలగించాలని మేము అనేక ఆందోళన కార్యక్రమం చేసినప్పటికీ అందులో భాగంగా అదే సర్వే నంబర్లో మరి 50 ఎకరాలు దళితులు ఆక్రమణ చేసుకుని వ్యవసాయం చేస్తుంటే కేసులు పెట్టుంటే పోలీసు వారు మరి అక్కడున్నటువంటి మైనింగ్ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూములు అక్కడ ఉన్నటువంటి రైతాంగము, పెత్తందారులు, రాజకీయ నాయకులు, భూస్వాములు మనం ఒక్కొక్కరు 5-10 ఎకరాల చొప్పున ఆక్రమణ చేసుకుంటారు. మరి వాళ్ళకి ఈ మీడియా ద్వారా మైనింగ్ మాఫియాకి మరి ఇటువంటి ఎంఆర్ఓ మీద సూటుగా ప్రశ్నిస్తున్నాం. మీరు అక్కడ మైనింగ్ మాఫియాకి తొత్తుగా వ్యవహరించి అక్కడ ఉన్నటువంటి భూమిని ఏకపక్షంగా వెంకటకృష్ణ మైనింగ్కి అప్పచెప్పడం వల్ల ఈరోజు దళితులకు ఒక చెంటు భూమి లేదు. దీని కారణంగా దళితుల మొత్తం కూడా కేసులు నమోదయ్యాయి. అయితే దీన్ని నిరసరిస్తూ కలెక్టర్ ఆదేశాలు అమలు చేయాలి. మరి 359, 356 గల ప్రభుత్వ భూములు మొత్తం తక్షణమే ఆక్రమణ తొలగించి ఆ భూములే నిరుపేదలకు పంచాలని చెప్పని డిమాండ్ చేస్తూ గత 5 రోజులుగా ఎంఆర్ఓ కార్యాలయం వద్ద నిరవధిక ఆందోళన కార్యక్రమం చేశాం. కనీసం ఎంఆర్ఓ గారు పిలిచి కూడా స్పందించిన ఘటనలు లేవు. మరి ఏకపక్షంగా ఒకవైపున అధికార పార్టీ నాయకులకు కొమ్ముగాస్తూ మైనింగ్ మాఫియాకు తొత్తుగా వ్యవహరిస్తూ ఇవాళ అక్కడ ఉన్న భూస్వాముల భూములు రక్షించే పనిలో ఇవాళ ఎంఆర్ఓ గారు ఉన్నారు. దళితుల మీద ఎలాంటి కనీసం పరిశీలించి మీకు ఈ భూమిని సర్వే చేసిస్తారని చెప్పిన దాఖలు కూడా లేవు. అంటే దీని అర్థం ఏంటంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి 400 ఎకరాల ప్రభుత్వ భూములు ఏ ఉన్నాయో ఆ భూములు మొత్తం కూడా ఆక్రమణ గురి ఉన్నాయి. ఆ ఆక్రమణ దొరికించే శక్తి లేక ఇవాళ మొత్తం కూడా ఎంఆర్ఓ గారు అక్కడ మైనింగ్ మాఫియాకి, భూస్వాములకు కొమ్ము కాస్తూ దళితులను దగా చేస్తూ వాళ్ళ మీద అక్రమ కేసులు బనిస్తూ ఉంటారు. మరి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి 10 నెలల కాలంలో మరి మొత్తం మీద చూసుకుంటే ఈ 10 నెలల కాలంలో ఒకవైపున దళితులపైన దాడులు, దళితుల మీద అక్రమ కేసులు, భూ ఆక్రమణలు యథేచ్ఛగా కొనసాగుతూ ఉంటే మరి వాటిని అరికట్టాల్సినటువంటి రెవెన్యూ యంత్రాంగం కంచే సేను మోసే విధంగా ఏకపక్షంగా ఇవాళ అక్కడ మైనింగ్ మాఫియాకి ఎంఆర్ఓ కొమ్ము కాల్చడం వల్ల ఇవాళ మొత్తం భూములు మొత్తం కూడా టోటల్గా భూస్వాములు పరమవుతున్నాయి. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. మరి ఇవాళ ఈ గ్రామంలో ఉండే భూములు ఏదైతే ఉన్నాయో ఆ భూములు ఆక్రమణ తొలగించాలని చెప్పని శాంతియుతంగా ఇవాళ నిరసన తెలుస్తూ ఉంటే మరి ఇక్కడ నుండి సైదాపురం పోలీసు వారు ఇవాళ స్త్రీలను కూడా చూడకుండా దురుసుగా ప్రవచించడం మొత్తం అందరినీ కూడా అరెస్ట్ చేసి మీ మీద కేసులు పెడతామని చెప్పి ఒక పని హెచ్చరిస్తూ ఉన్నారు. మేము ఈ సందర్భంగా ఎస్ఐ గారికి ఒకటే విన్నపం చేస్తున్నాం. అయ్యా, ఎన్ని కేసులు పెట్టినా రాజ్యాంగ పరిధిలో మాత్రమే మీరు కేసులు పెడతారు. ఓటుని ఎదుర్కొనే దానికోసం మేము సంసిద్ధంగా ఉన్నాం. మరి మా మీద కేసులు పెట్టే అంత ప్రేమ మీరు అక్కడ ఉంటే భూస్వాములు ఆక్రమణ చేసి వాళ్ళు మొత్తం చేస్తూ ఉంటే వాళ్ళ మీద మీరు ఎందుకు కేసులు పెట్టలేదని చెప్పని మీడియా ద్వారా మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఒకవైపున పోలీసు, ఎంఆర్ఓ, రెవెన్యూ మొత్తం కూడా మైనింగ్ మాఫియాకు, భూస్వాములకు కొమ్ము కాస్తూ టోటల్గా
పేదలకు దగా చేస్తున్నారు, వంచిస్తున్నారు, పేదలకి భూమిని దక్కినప్పుడు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో మేము ఈరోజు సైదాపురం తహసీల్దారు కార్యాలయాన్ని దిగ్బంధం చేశాము. కాబట్టి దీన్ని మొత్తం కూడా వాళ్ళు భగ్నం చేయాలని చెప్పని ఒక కుట్ర పని ఇవాళ మమ్మల్ని అందరినీ కూడా అక్రమంగా అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ అరెస్టుల మొత్తం కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కాబట్టి మా పోరాటం అనేది ఖచ్చితంగా ఊటుకూరు గ్రామంలో 359 గల ప్రభుత్వ భూములు పేదలకు దక్కేంత వరకు ఈ ఉద్యమాన్ని ఎదుర్కొంటాం. ఆ క్రమంలో ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా చట్టబద్ధంగా ఎదుర్కొంటామని చెప్పని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా గ్రామంలో నుండి 400 ఎకరాల ప్రభుత్వ భూములు పేదల పంచేంత వరకు మీ పోరాటాన్ని కొనసాగిస్తాం. అలా జరిగిన పరిలో మేము ఖచ్చితంగా మళ్ళీ భూములు దిగుతాం, భూ ఆక్రమణ చేస్తాం. ఆ క్రమంలో ఎన్ని కేసులు పెట్టినా మేము భయపడే ప్రసక్తి లేదు. భూమిని స్వాధీనం చేసే కోసం మేము సంసిద్ధం అవుతామని చెప్పని ఇవాళ ప్రభుత్వం హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా విప్లవాలను తెలియజేస్తా ఉన్నాం. పోలీస్ సంఘం పోరాటాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.